ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం. శతాధిపతి తన పనివారిని ప్రభు దగ్గరికి పంపాడు. ప్రభువాను ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు అని. ఆ రీతిగానే దాసుడు బాగయ్యాడు కూడా. ఈ రోజు ప్రభు నీతో నాతో ఎన్నో మాటలు మాట్లాడుతా ఉన్నారు. కానీ మన జీవితాలు ఎంతవరకు బాగుపడ్డాయి ఒకసారి ఆలోచించుకోవాలి. బాగుపడకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా మనలో? ఎప్పుడైతే మనం ప్రభు మాట విని దాని ప్రకారం బ్రతకాలని నిర్ణయం తీసుకుని దానికి తగిన కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం ఏర్పడుతూ ఉంటది. అయితే ప్రభు ఈ రోజు లెక్క చూస్తే ఆయన మాట్లాడిన మాటలెన్ని, మనలో ఏర్పడిన విశ్వాసం ఎంత అనే లెక్క చూస్తే ఒకవేళ మనం తేలిపోతే, త్రాసులో మనం తేలిపోతే మనమే ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. వాక్యం సెలవిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్కప్పు చెప్పాలి అని. అలాగే దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఒక దినాన మనం లెక్కప్పు చెప్పాలి. ఆ మాట నేను నీకు ఇలా చెప్పా కదా, దాన్ని నువ్వేం చేసావు, ఎలా బ్రతికావు అని ప్రభు మనల్ని అడిగితే ఏం సమాధానం ఇస్తాము? ఈ రోజు దీని విషయమై మనం ఆలోచించాలి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.